హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వీడియో ఏంటంటే ఇంకా రేపు వినాయక చవితి కదా, అందుకోసం అయితే మేము ఇల్లంతా క్లీన్ చేసేసాము. ఇంకా లాస్ట్ ఈ ఫ్లవర్ వాజెస్ మాత్రం మిగిలాయి. ఇంకా వీటిని అయితే క్లీన్ చేస్తా ఉన్నాము. నేను ఒక పక్క చూస్తుంటే వర్షం వచ్చేలాగా ఉంది, అందుకే గబగబా అయితే క్లీన్ చేసి పెడతాము. ఇంకా ఈ వారాలంటే టైం పడుతుంది, ఆలోపు వర్షం వస్తుందేమో అని టెన్షన్ గా అయితే ఉంది. ఇలా పండుగలప్పుడు వర్షం వచ్చిందంటే చాలా కష్టం అయిపోతుంది. అంత గజిబిజిగా చూడండి అనుకుంటూనే ఉన్నామా, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మొత్తం అంతా ఫ్లవర్ వాజెస్ అంతా అక్కడ ఆరిపెట్టాను కదా, మొత్తం ఇంట్లోకి అయితే తీసుకొని వచ్చేసాను నేను. ఈ రోజు వినాయక చవితి లాస్ట్ డే అంతా మొత్తం అంతా క్లీన్ చేసేసాం కదా. ఇంకా ఈ రోజు ఇంకా మార్నింగ్ నుండి ఇంకా పూజ చేద్దామని చేస్తాను. మేము లాస్ట్ ఇయర్ అయితే దేవుని పెట్టాము, ఈ ఇయర్ అయితే దేవుని పెట్టలేదు. ఇంకా నార్మల్గా అయితే పూజ చేస్తున్నాము. ఇంకా మేము ఇక్కడైతే విఘ్నేశ్వరుని పెట్టాము కదా, ఆ విఘ్నేశ్వరుడు అయితే మేము ప్రతిరోజు పూజ చేసుకుంటాం కదా, ఆ దేవుని మాత్రం ఇక్కడ మధ్యలో అయితే నిలబెట్టి పూజ చేస్తున్నాము. వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. వీడియో చాలా బాగుంటుంది. ఇప్పుడు పూజ చేస్తున్నాము. ఇంకా ఈవినింగ్ అయితే గణేష్ నిమజ్జనం ఉందంటే ఇక్కడ బెంగళూరులో అయితే కొన్ని ప్లేసెస్లో ఒక రోజులోనే గణేష్ నిమజ్జనం కూడా చేస్తారు, చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే ఈవినింగ్ కూడా వెళ్ళాలనుకుంటున్నాము. ఇంకా నేనైతే దేవుడికి కొన్ని ప్రసాదాలు అలా అంతా చేశాను. ఇంకా పండుగ రోజు కొన్ని వంటలు అలా చేసుకుంటాం కదా, అలా అయితే చేశాను. ఇంకా అవి తినేసి మేము ఈవినింగ్ అయితే నిమజ్జనానికి వెళ్తాం. చాలా బాగుంటుంది, చూడండి లాస్ట్ వరకు చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది వీడియో. ఇప్పుడు మేమైతే తినేసాము. ఇంకా గణేష్ నిమజ్జనానికి అయితే వెళ్తా ఉన్నాము. చాలా బాగుంటుంది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.